చాలా తొందరగా పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వీటితో పాటు ఈరోజు నేను రీసెంట్గా ఉత్తరాంధ్ర జిల్లాలోనే మొత్తం 7 కోట్ల రూపాయలు కూడా మనం సీజ్ చేసింది కూడా అంతా కలిపి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏఎస్ఆర్ అండ్ మన్యం ఈ 5 జిల్లాల్లోనే ఇంచుమించు 7 కోట్ల రూపాయల వరకు మనం అక్కడ సీజ్ చేయడం జరిగిందండి, ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సీజ్ చేసిన ఆస్తుల్ని కూడా ఈ డీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి వాటిని కూడా ఉపయోగించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో డీఅడిక్షన్ సెంటర్స్ మీద కూడా చాలా ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. చాలా మంది అలవాటు పడిపోయి వాటి కారణంగా ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులను కొడుతున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు మనం డీఅడిక్షన్ సెంటర్స్ ద్వారా వాళ్ళకందరికీ రికవరీ అయ్యే విధంగా వాటిని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో మ్యాక్సిమం అంటే మళ్ళీ చెప్తున్నా, ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకాంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. సో వాళ్ళు వదిలేశారు. కానీ మేము డే ఫస్ట్ నుంచి కూడా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం ఎలా తీసుకెళ్తున్నామో ఈ గాంజా నిర్మూలన కూడా అంతే సీరియస్గా తీసుకొని మేము ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి పబ్లిక్ తరపు నుంచి కూడా దయచేసి నేను అప్పీల్ పెడుతున్నానండి. తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఒక పిల్లాడు మన స్కూల్ దగ్గర రోజు రెగ్యులర్గా వచ్చే పిల్లాడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అన్న మనం ఐడెంటిఫై చేయగలం. తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేరేమో కానీ టీచర్స్ ఐడెంటిఫై చేయగలరు. అట్ ద సేమ్ టైం మన స్కూల్లో మన పిల్లల గురించి మన టీచర్స్ కూడా ఒక 2 minutes ఆర్ ఒక పావు గంట వాళ్ళ మీద టైం వెచ్చిస్తే ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఈజీగా అవగాహన తెచ్చుకోగలరు టీచర్స్ కూడా. దయచేసి నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా, ఇటువంటి మేము చేసే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమానికి మీ తాలూకా సహాయ సహకారాలు కూడా మాకు సంపూర్ణంగా కావాలి. దీనికి 1972 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడైనా ఈ గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నా డెఫినెట్గా మాకు ఒక కాల్ చేయండి. డెఫినెట్గా మా ఈగల్ టీమ్ అక్కడికి వెళ్ళి ఆ గంజాయి నిర్మూలన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించాలని, ఇప్పటి వరకు సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా సోదరులు అందరికీ కూడా ఈ పరంగా నేను అప్పీల్ పెడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ప్రపోజల్ ఒకటి ఉంది. దీనికి కూడా పబ్లిక్ దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు గాంజా ఇంట్లో కుర్రోడు తీసుకుంటున్నాడా లేకపోతే ఇంట్లోనే అబ్బాయి అమ్ముతున్నాడా ఏంటో తెలియదు. ఒక తల్లిది ఏం చేస్తుంటుందంటే పిల్లోడు వెళ్ళి ఒక 10,000 20,000 బయట నుంచి తీసుకొస్తున్నాడంటే అది ఎలా వచ్చింది అని అడిగిన రోజు ప్రాబ్లం రాదు. కానీ తీసుకున్న తర్వాత అబ్బాయి ఏదో ఒక NDPS కేసులోనే ఎక్కడో బుక్ అయ్యి అబ్బాయి జైలుకి వెళ్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ అందువల్లనే డే ఫస్ట్ నుంచి మేము చెప్తాం ఫస్ట్ పోలీసింగ్ ఇంట్లో తల్లిదండ్రులే చేయాలని. దానికి కూడా ఒక ప్రపోజల్ ఒకటి మేము అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా వెళ్ళాలి అనుకుంటే గాంజా విషయంలో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ కూడా అక్కడ నడుస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి, వాళ్ళని కూడా మనం పెట్టాలి. కాబట్టి అంటే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల పెంపకంలో కాబట్టి చెప్తున్నాం. ఇంకొకటి అండి, ఈ మైగ్రేటెడ్ చాలా మంది ఉంటారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మైగ్రేటెడ్ వాళ్ళు అక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అక్కడ నుంచి వస్తుంటారు, వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటుంటారు ఈ వర్కర్స్ డైలీ వర్కర్స్ దగ్గర. సో అటువంటి వాళ్ళకి చాలా క్లియర్గా మోటివేట్ చేయడానికి ఈగల్ టీమ్స్ వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ యాజమాన్యానికి కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళని లోపలికి తీసుకొచ్చుకునేటప్పుడే వాళ్ళని చెక్ చేసి లోపలికి తీసుకోవాలి. మీరు తీరా వచ్చిన తర్వాత కనుక దొరికినాయి అంటే కనుక మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో మేము చేసే ఈ యజ్ఞం లాంటి ప్రక్రియలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికని చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. దట్స్ ఇట్. అంటే ఇందులో ఎవరినో టార్గెట్ చేయాలని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే నేనేమంటానంటే నేరస్తుడికి కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉండదు. నేరస్తుడే. నేరస్తుడు అయిన తర్వాత అసలు ఏంటి బిలాంగింగ్స్ ఏంటన్నది మాట్లాడుకుంటాం తప్పించి అంతవరకు మేము నేరస్తుడిలాగే చూస్తున్నాం. కాబట్టి మేము ఇంతవరకు కూడా దాన్ని అచీవ్ చేయగలిగాం. దాన్ని మళ్ళీ పొలిటికలైజ్డ్గా మేము పొలిటికల్ రంగు తీయాలంటే చాలా ఉన్నాయి. ఈరోజు ఎక్కడో అక్కర్లేదు, మేము పాడేరు అరకు దగ్గర కూర్చుంటేనే మేము తీయొచ్చు. కానీ మా థాట్ అలా లేదు.
నేను పొలిటికల్ యాంగిల్లో పెట్టాలని ఆలోచన లేదు. ఈరోజు ప్రజల భవిష్యత్తు అండి, ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధితులే. ఎందుకంటే ఒక పోలీస్ వెళ్ళి గాంజా తీసుకున్న వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత డేర్ ఉండాలి తెలుసా? వాడి చేతిలో బ్లేడ్ ఉందో తెలియదు, వాడి చేతిలో ఏముంటే అది చాలా ఈజీగా. మీకు వైజాగ్లో ఒక పోలీస్ మీద కూడా అటాక్ జరిగింది ఒక 4 months బ్యాక్, గాంజా తీసుకున్నది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎందుకు మేము ఇంత సీరియస్గా తీసుకున్నామంటే క్రైమ్లోని 10 క్రైమ్స్ వచ్చినాయి అనుకోండి, అందులోని 7 crimes బేస్డ్ ఆన్ గాంజా కన్సెప్షన్. ఆడు గాంజా మత్తులోని చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. సో మెయిన్ అది అక్కడ మనం అరికట్టాలి అనుకున్నాం. కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా ఒక రకంగా చెప్పాలంటే. సో దట్ అందుకు చేస్తాం. కాబట్టి ఇందులో పొలిటికల్ యాంగిల్ పెట్టే దగ్గర